కండలు పెంచే లక్ష్యంతో ప్రోటీన్ సప్లిమెంట్లు తినొద్దని భారత వైద్య మండలి దేశ ప్రజలకు సూచించింది. ఉప్పు, చక్కెర వాడకం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలని, ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్పై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివాకే ఆహారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పలు ఆహార నియమాలను బుధవారం విడుదల చేసింది. శరీరానికి పోషకాలను అందించేందుకు, జీవనశైలి వ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు ఈ నియమాలు పాటించాలని సూచించింది. NIN మార్గదర్శకాలు ఏమిటంటే, రోజులో తీసుకునే మొత్తం క్యాలరీలలో చక్కెర 5% మించకూడదు. తృణధాన్యాలు 45% మించకూడదు. పప్పు దినుసులు, మాంసం వంటివి 15% దాటకూడదు. మిగతాది గింజలు, ఆకుకూరలు, పళ్ళు, పాలు ద్వారా అందాలి. కొవ్వులు 30% దాటకూడదు. పప్పు దినుసులు, మాంసం అధిక ధరల కారణంగా అనేక మంది ధాన్యాలపై ఎక్కువగా ఆధారపడి కీలక అమైనోయాసిడ్లు తినట్లేదని కూడా ఐసీఎంఆర్ అధ్యయనంలో తెలిసింది. శరీరంలో కీలక పోషకాలు తగ్గితే జీవక్రియల వేగం కుంటుపడి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఫలితంగా చిన్నతనంలోనే జీవనశైలి రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఈ అధ్యయనంలో ప్రకారం దేహంలో 55.4% ఆరోగ్య సమస్యలు సమతుల పోషకాహార లోపం కారణంగానే తలెత్తుతున్నాయి. పోషకారం, ఎక్సర్సైజుల ద్వారా గుండె సంబంధిత, బీపీ వంటి సమస్యలను నిరోధించే అవకాశం 80% వరకు ఉంటుంది.